బ్రహ్మములు ఇప్పి ముందుకు 3 అడుగులు వేసుకొని నువ్వు నిండా దుప్పటి కప్పుకొని ఈ పొగలేసుకో బిడ్డ. ఈ పొగ ఎట్లా నీకు ఈడవాడుతుందో నీ మొగడు రేపు పొద్దుగా నీ కొమ్ము పట్టుకొని రూపా 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 అని మేకల్ల కుక్కోలు నీ ఎంబడే తిరుగుతాడమ్మా. ఈ మాట చెప్పినది రంబ లేచినది చూడు. ఈ మాట చెప్పి గిరగిరగిరగిరగిర మాట కింది కట్టది. అగో ఆనాడు ఆ బిడ్డ రూపం ఆ పాపకారు చూడు రమ్మ చెప్పినట్టు భర్త దగ్గరికి వెళ్ళి ముందుకు 3 అడుగులు వేసింది. నిండా దుప్పటి కప్పుకోరి ఆనాడు చూడు ఆ రంబ ఇచ్చిన చెట్ల పొగలు చూడవమ్మ. అగో 2 దుప్పటి కప్పుకొని చెట్ల పొగలు వేసుకుంటుంది రంబ. అగో చెట్ల పొగలు వేసుకుంటుంది ఆనాడు రూపావతినమ్మ. పొగ ఎట్ట ఇడవారుతందో రోమ రోమానికి ఆ బిడ్డ రూపావతికి ఈ ఎల్లమ్మ కాడ మేకపోతురు మత్తగోలి మీరట్టు సొక్కు నిద్ర రత్తన్నయ్యే రాబో. మారు మీద రూపావతి అగో మా బిడ్డ శ్రోస పోతుంది మారు మీద. ఎల్లమ్మ కాడ మత్త కొరిపినట్టు మత్త వచ్చింది పండుకుంది. అగో ఆనాడు చూడుగా రంబకు చూడు నిద్ర పడతలేదు దానికి. మరి నేను ఇచ్చిన చెట్ల పొగలు పనిచేసినా పని చేయకపోయా. అగో ఆనాడు చూడు మరి కొత్త మంత్ర కాడు కూడా గిట్టే చేస్తాడు. పసి విల్లల కన్నా పాలిచ్చే బర్ర కన్నా పచ్చని చెట్ల కన్నా పెట్టి మళ్ళీ వారం రోజులు తిరిగి వచ్చి పాటి చూసుకుంటాడట. అప్పుడు అనుకున్నది రంబ నాయన ఇచ్చిన చెట్ల పొగలు పనిచేసినా చేయకపోయా. మాలెక్కే వరకు మంచిగా వండుకొని ఉన్నది అమ్మలు అడిగే వండుకొని సంవత్సరం అనుకున్నది. దీన్ని ఎత్తుకపోతే నాకు లేస్తాడా? వాడెత్తున్నాడు నేను ఎత్తున్నా కానీ ఎత్తుకపోతే లేస్తాడు కావచ్చు కానీ మన ఎంత దూరం అని ఎత్తుకపోవాలి. తక్కువనే ఉన్నాడు వాడు. 10 కిలో మట్టి కిలో 70-80 కిలోలు ఉంటాడు అనుకున్నది రంబ. శిలగాని దగ్గరికి వచ్చింది అస్తమాల కట్ట తిప్పింది రంపాల రాజు నెత్తిలో పెట్టింది. నెత్తిలో పెట్టినప్పుడు ఆ పిల్లగాడు చూడు బంగారి బల్లిని వేసిందే బల్లిని వేసింది రంపాలు. ఇక రా తాత కొడుక నాకు దక్కను అనివి ఆ లంచనా సౌతికి దక్కనిస్తానా నిన్ను? అందుకే అంటారు ఆడి దలుసుకుంటే అర గడియ పట్టది, మొగోడు దలుసుకుంటే కొన్ని ఏళ్ళైనా సాధించరు. ఆడిదానికి ఒక్క అడుగు లోపల 66 గుణాలు. ఏ గంటకి ఎట్లా మాట్లాడునో ఏ గడియకి ఎట్లా మారునో తెలియదు. ఆడది మాట్లాడితే గోడ పెట్టినట్టు, మొగోడు మాట్లాడితే తడక కట్టినట్టు. నీ బంగారు బల్లిని వేసుకున్నది బుట్టి లోపల వేసుకున్నది దేవరంబ. అనుమానం వచ్చింది రంబకు. అనుమానం పుట్టినాకనే ఆడిది పుట్టిందట. అనుమానం ఉన్న ఆడిది అక్క చెల్లెల అనుమానం ఆడిదానికి మొగడైతే మొగోనికి అప్పు మొగడు అన్నది. నేను ఇట్లా తీసుకొని పోతే వీని జాడ దొరుకుతుంది. వీని జాడ దొరికినాక నన్ను బతకనిస్తాడా? 2వ వాడు కర్యోడు భీముడు. వాని గదందుకొని ఒక్క గుద్దు గుద్దుతేనే అందమే ముద్ద అయిపోతుంది. ఆర చెట్టు అడిపెట్టింది, గునుక చెట్టు గుంజు పెట్టింది, మనవిడంత బండ తీసుకొచ్చి పొలివెర సరద్దు మీద పెట్టింది. విడవ కట్టి కాటిగా తీసింది, పొలివెర కట్టు కట్టింది. దేవరంబ చూడు
వాడతామంటే అమరలోకం వచ్చింది. అమరలోకం వచ్చి మరి ఆనాడు పొలగాన్ని తీసింది, కిందేసింది. మరి గానాడు చూడు మళ్ళా అస్తమాల కట్ట తీసి పిల్లగాని నెత్తుల మోపుడు తోటి నిజ రూపం ఎత్తిండు రంపాలు. 7 కోట్ల మగవాళ్ళ కల వీని ముఖంలో ఒక్కని ముఖంలో ఉన్నది. నీ కొరకే కన్నదా, నా కొరకే కన్నదార నీ తల్లి. రాజరంబాల రాజు దేవరంబ ముఖం చూసరే రాజరాజ రంపాలుడే ఎవ్వరు కన్న తల్లి రామ రామ అద్దాల మేడ కనబడుతుంది. మరి వాళ్ళ అద్దాల మేడలు ఎత్తొచ్చినా ఈడికి ఏనంగా వచ్చిందమ్మ. చూడండి జనులారా ఒక వచ్చిందంటే ఏర్పడతలేదా నేను లేపుకొచ్చిన వరకు మొగోళ్ళు ఆడోళ్ళ దంచుకపోయేది, కానీ ఇప్పుడు ఆడోళ్ళే మొగోళ్ళ దంచుకపోతారు. పిల్లగా నీ భార్య 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 అంటే రూపావతి నీ భార్య లెక్క నేను లేనా? పిల్లగా రంపాలా నీ భార్య దగ్గర ఉన్నది ఏంటి, నా దగ్గర లేనిది ఏంటి? ఏం గుణం పిల్లగా నీ భార్య ఆడదే, నేను ఆడదాన్ని. కానీ పిల్లగా నీ మీద నా మనసు పరిపరి పరి 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 విధముల పరిగెత్తి నిన్ను తీసుకొని నేను వచ్చిన. పిల్లగా రంపాలా నీ రాజ్యముల చల్లగుండే ఇక్కడ వేడున్నది, వాతావరణమే వేరుండే మా ఊళ్ళో. వారి ఇంకా అసలు వేడి నువ్వు చూడలేదు. నీ మీద నా మనసురా నిజంగా వండింది. రర్ర కవిగిలి చేరా నా రంగే పెట్రోల్ పోతాడు, నా దగ్గరే పాడైంది. రాదు వారి
అందుకే అన్నరురా గా రాజన్న నాకెందుకు అన్నకు భావాన్ని మేము అన్నదమ్ములం. అన్నదమ్మురా మా అన్న ఇక నేనే జిరాక్స్ అందుకే అంటారు మెచ్చినోడు గిచ్చినాదాలు కోరుకున్నోడు కొంగు పట్టినాదాలు మనసులున్నోడు మందులు కనబడ్డదాలు కావాలనుకున్నోడు కన్ను పట్టినాదాలు బుద్ధిలున్నోడు బుధము దాకినాదాలు సమరసింహారెడ్డి సమరసింహారెడ్డి నాకు ముద్దే ముసలానికి ముద్ద వస్తున్నట్టు అబ్బో ప్లీజ్ రంపాల అంటే అప్పుడు అంటాడు పిల్లగాడు రంపారు ఏమిటి రంబా పాండవుల వంశం పరాయి సిరిని చూసి తల వంచే కులముగా ఏ నా ప్రాణం పోయిన పర్వాలేదు గాని పరాయి ఆడదాని కొంగు వచ్చేటోన్ని కాదు పాపం వేసుతోన్ని కాదు అంటాను తాత కొడుక నువ్వు ఇట్లా మరి ఏనాడు చూడు వారి అరవింద్గా నేను గడ్డపార పట్టి తవ్వమంటలేదు పారబట్టి ఎత్తమంటలేదు కూరలు పొలగానికి కొత్త జాగా కాబట్టి మనసు కుదురుతలేదురా కానీ భయపడతాడు కదా ఆయన చదువుకుంటాడు కానీ ఒక్క మాటరా బర్రె పాలియకపోతే కాళ్ళు గట్టి అయినా విండచ్చు దుడ్డేసికపోయినాక ఏం చెప్తావు సర్వం ముట్టి కింద చేసుకొని కూర్చున్నాడు వాడే అనవచ్చు ఎగిరే దాంతో ఎట్లా ఏడవచ్చు కానీ పంటి లేవని దాంతో ఏం చేస్తావు ఇక తాత కొడుక నువ్వు ఎట్లా పోతావు నీ పట్నం నేను చూస్తా మళ్ళా అస్తమాల కట్ట తిప్పింది నెత్తిని పెట్టింది బరబర 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 బగ్గున మండింటి పిల్లగాడు మళ్ళా బంగారు బల్లిని చేసింది అద్దాల మళ్ళా బిగపట్టకేసింది తాత కొడుక నీ మద మాంసం మట్టిపారు కావాలి నీ చెత్త జీకిపోవాల నాతోటి ప్రేమ చేసేదాకా నిన్ను వదిలిపెట్టారా నేను ఇక పండగ తాత కొడక అన్నది ఇక్కడ వేసింది దేవరమ్మగా నాడు బంగారు బల్లి అవతారం ఎత్తి పిల్లగాని ఆనాడు వసులుకోయకే దేవరమ్మగా అద్దాల మెడలో ఉండని అరే తెల్లారి పొద్దుకింది 4 వద్దు తెల్లారితే 4 వద్దులు అనగా అన్నాడు పాండవుల ధర్మరాజు ఏమన్నాడు ఏమమ్మా దాసిరాలా ఆనాడు దాసుల దగ్గర పిలిచిండు రాజా ధర్మరాజు ధర్మరాజు ఏమన్నాడు దాసిరాలా తెల్లారు చేయించే చూడు ఆనాడు 4 వద్దు నిండుతాయి నాగ వెళ్ళి వేసుకొని నా కొడుకులు కోడళ్ళు మరి ఇల్లు నింపుకుంటారట అని చెప్పి కొత్త బట్టలు ఇచ్చి కొత్త బట్టలు మరి ఎంతే చూడు నా కొడుకు కోడలికి ఇచ్చి బట్టలు మీ బలగం ఎంతే ఇల్లు నింపుకుంటారట అని చెప్పు ఆ బట్టలు పట్టుకొని దాసి బిడ్డలు ధర్మకాంతలు ఎట్లా పోతున్నారు ఓ రామ రామ ఎట్లా పోతున్నారు అలా గల్లున్న మైరా
దింపవా నేను దింపే కాడికి నేను దింపనా ఆడికండి మీరు ఆడికండి తిరుగుతలేదు ఆయిల్ పోసుకోపోయినా తిరుగుతుంది అరే తమ్ముడా ఆనాడు ఉంటే నాది పోరియోలే గప్పుడు తిరిగింది కానీ ఇప్పుడు తిరుగుతా తమ్మి ఏంటి ఇప్పుడు మాయలే గుంజుతారు ఏంటి గురించి కాళ్ళ నాకెందుకు గురించి ఆడికెళ్ళి గానాలు బేటికి మరు ఈల వండుకున్న రూపావతికి ఎప్పుడు మేలుగరచ్చను ఆనాడు 7 దాసులు మరి వేనాడు ఒక్క గడి అయితే నాగా వెళ్ళాయే అమ్మా కొత్త బట్టలు రంపాల రాజుకు రూపావతికి చూడు అన్నం పట్టుకోని మాలగాడికి వచ్చిండు రూపాని పేరు పెట్టి పిలిచి అమ్మా దిగులు పడి వేసింది ఆ బిడ్డ చూడు రూపావతి అక్కడిక్కడ చూస్తే అగో పక్కలోన భర్త రంపాల రాజు లేకపోయిన బిడ్డ రూపవతి చూడు పక్కలోన భర్త కనబడతలేడు అమ్మా ఇంటి ముందట అగో ముందుకు 3 అడుగులు ఎత్తే లక్క కోలల తలుపుల గొల్లారు అందినయాట ఇక 2 తలుపులు పుల్ల ఎదిరా 2 తలుపులు పుల్ల ఎదిరా ఓ బిడ్డరారా నా భర్త గల్ల పట్టడా పండుకున్న నా భర్త పక్కలోన మతాన మాయమైపోయిండే